వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. పులివెందులలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై అనుమానాలతో ఈడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు ఉదయం నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. పరిస్థితుల నేపథ్యంలో ఇంటి బయట కేంద్ర పోలీస్ బలగాలను కూడా మోహరించారు. సోదాలు జరుగుతున్న ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకపోవడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఇంట్లో ఈడీ అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఏ అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈడీ సోదాలతో పులివెందులలో వైసీపీ నాయకులు టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా శ్రీకాళహస్తిలో మద్యం మత్తులో టీనేజర్లు హల్చల్ చేశారు. ఎన్టీఆర్ నగర్లో మద్యం సేవించి ఆటోపై దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ నగర్లో మద్యం సేవించి ఆటోపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 2 మైనర్లతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల మాట వినకుండా హల్చల్ చేసిన ఒక యువకుడికి లాఠీతో అదుపు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన రైతుల ఇళ్లకు వచ్చినప్పుడు సాగునీటి సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని రైతులు ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. అడగాలి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో నీళ్లు ఎప్పుడు ఇస్తామన్నా, అప్పుడు నీళ్లు లేనప్పుడు ఇచ్చినానని చెప్పి ఎలక్షన్ లో ఓట్లు వేయించుకుంటువి.
ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఈరోజు నీళ్లు ఇవ్వమంటే కనపడకుండా తిరుగుతా ఉన్నాం అని చెప్పి ప్రశ్నించాలి. ఖచ్చితంగా గ్రామాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం నాయకుడిగా చెప్పండి, మీ నాయకుడు లేదు, మీ నాయకుడు ముందుంటాడు అన్నట్టుగా మీ నాయకుని వెంట మేము కూడా సిద్ధంగా మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం దగ్గరికి రావడానికి సిద్ధమే, ఎక్కడికి రావడానికైనా సిద్ధమే మేము కూడా అని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు గ్రామాలలో తిరిగేటప్పుడు గ్రామాలకు ఇప్పుడు వస్తా ఉన్నారు, మా మంచి ప్రభుత్వం చెప్పుకోవడానికి, మా బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి వస్తా ఉన్నారు. ఆ డబ్బా కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళను ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క క్వశ్చన్ వేయండి. ఆ రోజు చెప్పావు, మాట ఇచ్చావు మాకు, నేను వస్తే మీకు నీళ్లు 2 కార్లకు 3 కార్లకు నీళ్లు ఇస్తానని. ఇప్పుడు ఎందుకు అని చెప్పి నిలదీయమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ పని చేస్తారని ఆశిస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.